ఏ సంవత్సరంలో మనకు వచ్చింది ఇది? ఎవరికైనా ఐడియా ఉందా? మన దేశ ప్రధాని ఎవరు ఇప్పుడు? నరేంద్ర మోడీ గారు. మన భారతదేశంలో పుట్టినటువంటి ఈ యోగాను ప్రపంచవ్యాప్తంగా విస్తరింపజేయాలని చెప్పేసి ఆయన సంకల్పించి ఐక్యరాజ్య సమితిలో ఈ ప్రస్తావన తీసుకురావడం, దీని గురించి అక్కడ ఆయన మాట్లాడడం, దానికి ఐక్యరాజ్య సమితి కూడా ఆమోదించి 2014 జూన్ 21 ఈరోజు 2014 జూన్ 21 రోజు అంతర్జాతీయ యోగా దినోత్సవంగా ప్రకటించింది. అంటే ఇది భారతదేశం వాళ్ళనే కాకుండా ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని దేశాలు కూడా ఈ యోగానే ఆచరిస్తూ ఉంటుంది. దానికి కృషి చేసినటువంటి వ్యక్తి ఎవరు? ఇప్పుడు నరేంద్ర మోడీ గారు. కాకపోతే ఈ యోగా అనేది మనకు ప్రాచీన నుంచి ఉన్నది. అప్పుడు వీటిని ఋషులు, మహర్షులు వీళ్ళు మాత్రమే అభ్యసించేవారు. ఇప్పుడు సార్ చెప్పినట్లు యోగా ఎందుకు చేయాలి? యోగా వల్ల ఉపయోగమే. ఈ యోగా అనేది మనకు యూజ్ అనేటువంటి సంస్కృత పదం నుంచి మనకు వచ్చినది. యూజ్ అనేటువంటి సంస్కృత పదం నుంచి మనకు యోగా అనేది వచ్చినటువంటి పదం. ఈ యోగా మనం రోజువారీ దైనందిన కార్యక్రమంలో ఉరుకులు పరుగులు మన జీవితాలు, అవునా కదా? ఎక్కడ చూసినా టెన్షన్, ఎవరి నోటి చూసినా కూడా ఈ మాట వస్తుంది, టెన్షన్ టెన్షన్ టెన్షన్. వీటిని తగ్గించుకొని కొంతమంది ఏం చేస్తున్నారు, గ్రౌండ్లకు వెళ్తారు ఆడడానికి. ఆటలాడడానికి ఎందుకు వెళ్తారు? గ్రౌండ్లో. అలాంటి కూడా అవసరాలు లేకుండా మనం ఉన్న దగ్గర నుంచి యోగా చేయడానికి మనకు ప్రశాంతమైనటువంటి వాతావరణం, వెలుగులు. ఈ యోగా అభ్యసించడం వలన మానసికంగా అయితేనేమి, శారీరకంగా అయితేనేమి దృఢంగా తయారై మనము చేయవలసిన పనిని సకాలంలో పూర్తి చేసే విధంగా, అదేవిధంగా నిర్ణయాలు తీసుకునే విషయంలో కూడా మనము చురుకుగా తయారు కావడానికి, ఎస్పెషల్లీ మీరు ఇప్పుడు చదివిన విషయాలు ఏదైతే ఉన్నాయో వాటిని గుర్తు పెట్టుకోవడానికి జ్ఞాపక శక్తి కూడా మనకు ఈ యోగా చేయడం వల్ల పెరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ యోగాను జీవితంలో ఒక భాగంగా చేసుకొని ప్రతిరోజు ఈ యోగా ఉదయం సాయంత్రం మనం వీటిని అభ్యసించినట్లయితే మనం శారీరకంగా అయితేనేమి, మానసికంగా అయితేనేమి దృఢంగా తయారు అయి దేశానికి మంచి పౌరులుగా మనము ఎదగడానికి అవకాశం ఉంది. మరి ఈ యోగాను మనకు 3 రకాలుగా చేసుకోవడానికి అనుకుంది. అందులో మనకు ఒకటి ఆసనాలు అని చెప్పేసి, రెండవది ప్రాణాయామం అని చెప్పేసి, మూడవది ధ్యానం. ఈ ఆసనాలు అనేది శారీరక ఎదుగుదలకు ఉపయోగపడితే, అదేవిధంగా ప్రాణాయామం ఉచ్ఛ్వాస నిశ్వాస అంటే మనం గాలి తీసుకోవడం వదిలివేయడం. ఆ తర్వాత ధ్యానం అంటే ఎటువంటి ఆలోచనలు లేకోకున్నట్ల మనం ప్రశాంతమైనటువంటి ప్రదేశంలో కూర్చొని మన యొక్క కాన్సన్ట్రేషన్, ఏకాగ్రత అంతా శ్వాస మీద పెట్టి శూన్య స్థితికి రావడం. అంటే ఎటువంటి ఆలోచనలు మన మెదడులో ఉండకూడదు. ఈ విధంగా వాటిని 3 రకాలుగా విభజించడం జరిగింది. అందులో మొదట మనకు ఆసనాలు. ఇందులో దాదాపుగా మనకు ఇప్పుడు జరుగుతున్నటువంటి ఆసనాలన్నీ పూర్వంలో 84 లక్షల ఆసనాలు ఉన్నాయి. ఎన్ని ఆసనాలు ఉన్నాయి? 84 లక్షల ఆసనాలు ఉన్నాయి. ఇవి అన్ని గుర్తుపెట్టుకోవడం, చేయడం కష్టతరం కాబట్టి మహర్షులు వాటిని గుర్తించుకుంటూ వచ్చారు. చాలా మంది ఇవైతే చాలు, మానవ మనుగడకు కొన్ని ఆసనాలు వేసుకుంటే చాలు అని దాన్ని 100ల్లో గుర్తించడం జరిగింది. ఇప్పుడు ప్రస్తుతం మనం ఆచరిస్తున్నటువంటి ఆసనాలు అన్ని కూడా మహర్షి పతాంజలి, విన్నారా పేరు? విన్నారా? మహర్షి
పతాంజలి గారు రూపొందించినటువంటి ఆసనాలు అయితేనేమి, తర్వాత ప్రాణాయామం అయితేనేమి, ధ్యానం అయితేనేమి, వీటిని ఆయన రూపొందించినటువంటిగా ఆ మార్గంలో మనం వీటిని అవలంబిస్తున్నాం. ఈ ఆసనాలు ఎప్పుడు వేసుకోవాలని చెప్పేసాను? ఉదయము, సాయంత్రం. మరి ఆటలలో కూడా కొన్ని ఆసనాలకు కొన్ని లింక్ ఉంటాయి. కాకపోతే మరి ఆటలకు ఆసనాలకు తేడా ఏమి? మనం ఆడేటప్పుడు, ఏదైనా వర్క్ చేసేటప్పుడు మనకు పనులు వేగంగా చేస్తామా? త్వరగా చేస్తాం. అది ఆటలలో జరిగేటువంటి పని. ఇక్కడ ధ్యానంకి వచ్చేపాటికి, యోగాకి వచ్చేపాటికి ఇక్కడ నిదానంగా ఉంటుంది. చేసే కార్యక్రమం ఉంది, చాలా నెమ్మదిగా ఉంటుంది. అక్కడ మనకు వేగంతో పాటు బలం వస్తుంది. అంటే మన బహిర్గతమైనటువంటి కండరాలలో రక్త ప్రసరణ బాగా జరిగి శరీరం దృఢంగా తయారవుతుంది. మనకు యోగా వల్ల, ఆసనాలు వేయడం వల్ల అంతర్గతంగా ఉన్నటువంటి కండరాలన్నింటికి కూడా రక్త ప్రసరణ జరిగి శారీరకంగా బలంగా తయారవుతుంది. అక్కడ బహిర్గతంగా కనబడే కండరాలు మాత్రమే బలంగా తయారవుతున్నాయి. యోగా వల్ల అంతర్గతంగా ఉన్నటువంటి కండరాలు కూడా మనకు బలంగా తయారవుతున్నాయి. కాబట్టి యోగాకు అంత ప్రాముఖ్యత ఉంది కాబట్టి అంతర్జాతీయంగా దీన్ని ప్రతి ఒక్కరూ కూడా ఆచరించాల్సిందే అని 2014 జూన్ 21 రోజున ఐక్యరాజ్య సమితి దీన్ని అంతర్జాతీయ యోగా దినోత్సవంగా ప్రకటించింది. మరి మనకు ఉన్నటువంటి యోగా ఎన్ని లక్షలు ఉన్నాయని చెప్పేసి అన్నాం? 84 లక్షల యోగా. అందులో మనకు కొన్ని కుదించి మనకి కొన్ని ఇవ్వడం జరిగింది. కాబట్టి మీరు కూడా ఏదైనా ఒక యాక్టివిటీ చిన్నప్పటి నుంచి నేర్చుకున్నారంటే అది మీకు మీ జీవితంలో బాగుపడడానికి చాలా ముఖ్యం. యోగా అయితేనేమి, ఆటలు అయితేనేమి, ఇంకోటి అయితేనేమి. మనము ఆరోగ్యంగా ఉంటేనే ఏదైనా చేయగలము. అది గుర్తుపెట్టుకోండి. నువ్వు చదివింది ఎగ్జామ్స్ రాయాలన్నా కూడా నువ్వు ఆరోగ్యంగా ఉండాల్సిందే. ఏమైనా జ్వరం వచ్చి పడినావు అనుకో, ఎగ్జామ్స్ బాగా రాస్తావా? కాబట్టి చదువు ప్రాముఖ్యత ఇవ్వకపోకున్నట్ల సేమ్ టైం మనకు 2 కళ్ళు, ఒకటి చదువు ఉండాలి, ఒకటి ఆరోగ్యం. ఇది ఎక్కడ నమ్మనిదే? ఎక్కడ నమ్ముతారు ఆరోగ్యం అనేది? ఎక్కడ ఉండదు. మనకు మనమే దాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలి. అది ఆటల రూపంలో అయితేనేమి, తర్వాత ఇలాంటి యోగా చేయడం వల్ల అయితేనేమి. ఇప్పుడు ఆటలు అనేప్పటికీ చాలా మందికి ఏం గుర్తుకొస్తున్నారా? ఇప్పుడు ఆటలు అంటే దేంట్లో ఆడుతున్నారు? ఆటలు దేంట్లో ఆడుతున్నారు? చాలా మంది ఇంటికి వెళ్ళిన తర్వాత మొబైల్. అది వచ్చినప్పటి నుంచి మీ యొక్క ఎదుగుదల ఏమైంది? కిందకు పోయింది. ఎప్పుడైతే గ్రౌండ్ లో కానీ బయట ఫ్రెండ్స్ తో కానీ కలిసి శారీరకంగా సంబంధించినటువంటి ఆటలు ఆడుతామో మనము మానసికంగా, శారీరకంగా ఎదగడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి దీన్ని మీరు గమనించి ప్రతి ఒక్కరూ కూడా గతం అయిపోయింది, ఇప్పటి నుంచి అయినా కూడా, ఈ రోజు నుంచి అయినా కూడా మీ యొక్క దైనందిన కార్యక్రమంలో యోగాను కూడా ఒక పార్టుగా చేస్తే మీరు కూడా భవిష్యత్తులో మంచి పౌరులుగా ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. ఓకే అమ్మా, ఇప్పుడు మనము ఒక 3 ఆసనాలు చిన్నవి అందరూ చేద్దామా? రెడీనా? ఓకే, అలా స్టాండప్. మీరు వచ్చేసేయండి అమ్మా. బాయ్ సార్. మన స్టాఫ్ మెంబర్స్ ఎవరైనా అమ్మాయిలు మీ కుడి తీస్తే కిటికీలు బిగించి 1 హ్యాండ్ డిస్టెన్స్ తీసుకోండి సైడ్కు. కుడి చేయి అన్నా, నేను ఎడం చేయని చెప్పలే. నువ్వే చెప్పు, ఉన్నది ఒకటే కదా, నువ్వేదో డిస్టెన్స్ తీసుకుంటున్నావు. Attention.
స్టార్టింగ్ యోగాసనం లేచి చూపిస్తారమ్మా, సింపుల్ గా ఉంటుంది. ఒక్కసారి చూడండి, తర్వాత మీరు దాన్ని చేయాల్సి ఉంటుంది. ఓకే, ఫస్ట్ ఆసనం తాడాసనం. మనం ఇప్పుడే చెప్పుకున్నాం, గ్రౌండ్ లో చేసేవి చాలా వేగంగా చేయాల్సి ఉంటుంది. యోగా అనే పాటికి మనము ఏమనుకున్నాం, నిదానంగా టైం తీసుకొని చేయాల్సి ఉంటుంది. అక్కడ ఫాస్ట్ గా ఉంటుంది యాక్టివిటీస్. యోగా విషయానికి, ఆసనాల విషయానికి వచ్చేపాటికి యాక్టివిటీస్ ఏమవుతాయి, స్లోగా ఉంటుంది. ఇందులో ఫస్ట్ మనము మన ఛాతీ వెడల్పు ఎంతైతే ఉందో రెండు కాళ్ళను కూడా సమాంతరంగా పెట్టి నిలబడాలి. మన ఛాతీ వెడల్పు ఎంతైతే ఉందో రెండు కాళ్ళను కూడా ఓపెన్ చేసి ప్రశాంతంగా నిలబడాలి. రెండు చేతులు కూడా, మీరు ఎవరు చేయొద్దండి, వినండి అంతే. రెండు చేతులు కూడా పైకి తీసుకెళ్ళి, మనం ఇంతకుముందు ఎక్సర్సైజ్ చేసినాం కదా, ఫస్ట్ ఎక్సర్సైజ్ చేసినాం కదా, ఆ విధంగా తీసుకెళ్ళి పైకి ఎత్తి పట్టుకోవాలి. సింపుల్ అంతే. ఓకే, చేద్దామా? ఫుల్ అటెన్షన్. ఈ ఆసన పేరు ఏం చెప్తాం? తాడాసనం. ఓకే, ఓపెన్ ఎవర్ లెగ్, కాళ్ళు ఓపెన్ చేయాలి. ఎంతవరకు ఓపెన్ చేయాలి? మన బాడీ ఎంతైతే ఉందో అంత వెడల్పుగా ఓపెన్ చేసేయండి. పక్కనే చూడాల్సిన అవసరం లేదు, స్ట్రైట్గా ఉండాలి. నిదానంగా రెండు చేతులు కూడా నిదానంగా తీసుకొచ్చి పైకి లేపి, ఫింగర్స్ క్లోజ్ గా ఉండాలి. ఫింగర్స్ క్లోజ్ గా ఉండాలి. మీ అరచేతులు ఒకదానికొకటి చూస్తూ ఉండాలి, స్ట్రైట్గా ఉండాలి. మరి యోగా ఆసనాలు ఎంతవరకు చేయాలి? మనకు చేతనయ్యేంత వరకు. చూడాలంట డాన్స్ కాదా? ఒక నిదానంగా రెండు చేతులు సైడ్ తీసుకోండి, నిదానంగా తెచ్చేసేయండి, స్లోగా రిలాక్స్. ఈ ఆసనం నేనేమనుకున్నాం, నిలబడగలగాలి. ఓకేనా? ఇందులో ఏం లేదు, అందరు చేయాల్సిందే. చెప్పేసి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటే దాని ప్రకారం చేయాలి. అందరు ఎడమ కాలు తీసుకొచ్చి, కుడి కాలు ఉంది కదా మనకు, మోకాలు ఉందా, దాని మీద పెట్టేసేయండి. మీ ఎడమ కాలు, అందరు ఎడమ కాలు చేసుకోవాలమ్మా. ఎక్కడ పెట్టాలి? కుడి కాలు ఏదో మోకాలు పైన, అంటే కై భాగంలో తీసుకొచ్చి పెట్టేసేయాలి. నిలబడాలి, కదలకూడదు. నేను కదులుతున్నానా? నేను కూడా నిలబడినా కదా, మరి మీరు ఎందుకు కదులుతున్నారా? నిలబడలేకపోతున్నారు కదా, అంటే బ్యాలెన్స్ లేదనమాట. బాడీ మన మాట వినడంలే. ఓకే, తర్వాత రెండు చేతులు ఇప్పుడు మనం పైకి లేపినాం కదా, అది మాట్లాడద్దు. అదే విధంగా కింద తీసుకురావాలి. తర్వాత కాళ్ళు కింద పెట్టేసి చాలా చాలా తర్వాత చూపుతున్నారు. మీరు కొట్టిన తర్వాత పాదం అంటే ఏమరా, కాళ్ళు. హస్తం అంటే చెయ్యి. మన చేతులతో కాళ్ళు ఏం చేయాలి, పట్టుకోవాలి. ఓకే, ఇది అటెన్షన్ పొజిషన్లో నిలబడి చేయాలి. ఫుల్ అటెన్షన్. ఓకే, చేసేటప్పుడు ఒక్కసారి ముందు నుంచి మనము రెండు చేతులు మనం ఏం చేస్తున్నాం స్టార్టింగ్ లో, ఇప్పుడు రెండు చేతులు పైకి తీసుకెళ్ళండి. ఇది బెండ్ అయినప్పుడు మన వేలంతా పట్టుకోవాలి. మనం
ఎక్కడ పట్టుకోవాలి? చేతులతో మన వేళ్ళని పట్టుకోవాలి. అట్ ద సేమ్ టైం మోకాలు బెండ్ కాకూడదు. ఏం చేయకూడదు? అక్కడ మోకాలు బెండ్ కాకూడదు. ఓకేనా? చేయండి ఒకసారి మరి. తల కొద్దిగా పైకి లేపాలి. తలను ముందుకు చూడాలి. తలతో ఏం చేయాలి? మోకాలు బెండ్ కాకూడదు. మోకాలు బెండ్ కాకూడదు. చేతులు పైకి తీసుకెళ్ళు. చేతులు పైకి తీసుకెళ్ళండి. పైకి పోవాలి చేతులు.